హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి బీట్రూట్ రైస్ అయితే చేశాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు జీలకర్ర వేసుకొని వీటితో పాటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కూడా వేసేసి ఇలాగ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని వేయించుకున్నామంటే బీట్రూట్లో ఉన్న వాటర్తోనే మనకి బీట్రూట్ అనేది చాలా మంచిగా వేగిపోతుంది అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కారం వేస్తున్నాను. పిల్లల కోసం కాబట్టి ఎక్కువ స్పైసీ అనేది వేయకుండా కొద్దిగానే వేసుకొని చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి మీరు స్పైసీ అనేది యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మా పెద్ద బాబుకి బీట్రూట్ రైస్ చేసినప్పుడు ఎర్రగా ఉంటే వాడు తినడానికి ఇష్టపడడు అనమాట. అందుకే కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఈ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి బీట్రూట్ రైస్ చేసినప్పుడు ఎర్రగా కాకుండా కొంచెం లైట్ కలర్లే మాత్రమే వస్తుందన్నమాట. అలా ఉన్నప్పుడు మా పెద్ద బాబు అయితే కొంచెం బాగా ఇష్టంగా తింటాడు. అందుకే పసుపు అనేది యాడ్ చేశాను. మీ ఇంట్లో పిల్లలు ఎర్రగా ఉన్నా కానీ తింటారు అని మీకు అనిపిస్తే కనుక పసుపు అనేది స్కిప్ చేసుకోవచ్చు. ఇలాగా బీట్రూట్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న రైస్ను కూడా వేసేసి ఇలాగ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్ అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదండి, మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది హైరాణ పడకుండా టెన్షన్ పడకుండా ఈ బీట్రూట్ రైస్ని చేసి పంపించండి. మీ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ రైస్ వచ్చి. సో ఈ బీట్రూట్ రైస్ని మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.